ఉల్ము నగరంలోని నట్ట నడిబొడ్డులో ఐన్స్టైన్ మెమోరియల్ అయితే ఉంది. ఈయన బ్రెయిన్ ని 240 ముక్కలు చేసి మరీ పరిశోధనలు చేశారు. నమస్తే అండియా, నేను మీ విక్కీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం జర్మనీలోని బాడెన్-వుర్టెంబర్గ్ అనే రాష్ట్రంలో ఉన్న ఉల్మ్ అనే నగరంలో ఉన్నాం. ఈ వీడియోలో ప్రపంచ అభివృద్ధికి ఎంతో దోహదపడిన ఒక గొప్ప వ్యక్తి అయిన ఐన్స్టైన్ పుట్టిన ఈ ప్రదేశం గురించి, అలాగే సిటీ మధ్యలో ఉన్న మెమోరియల్ గురించి, ఐన్స్టైన్ చరిత్ర గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చిన్న వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐన్స్టైన్ 1879 మార్చి 14న ఉల్మ్ అనే ఈ ప్రదేశంలో ఒక యోధుల కుటుంబంలో జన్మించాడు. చిన్నతనం నుంచి ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ మీద మాత్రమే ఆయనకు ఎక్కువ ఇంట్రెస్ట్. మిగతా సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఐన్స్టైన్ మనలాగే యావరేజ్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత కాలేజ్ టైంలో కూడా ఈ ఫిజిక్స్ మ్యాథ్స్ ని మాత్రం వదలలేదు. ఇది ఐన్స్టైన్ సంబంధించిన చిన్న మ్యూజియం. ఇందులో ఐన్స్టైన్ ప్రతిపాదించిన ఎన్నో పుస్తకాలు అయితే ఉన్నాయి. సండే కావడంతో ఇది క్లోజ్ చేశారు. ఐన్స్టైన్ కాలేజీ పూర్తయిన కొన్ని రోజులకే వాళ్ళ నాన్నగారు అనారోగ్యంతో చనిపోవడం వల్ల కుటుంబ బాధ్యతల కోసం చిన్న ఉద్యోగంలో చేరాడు. ఖాళీ సమయంలో కొన్ని సైంటిఫిక్ పేపర్స్ అయితే రిలీజ్ చేశాడు. అందులో ఒకటైన E=mc² కూడా ప్రచురించబడింది. దీంతో ప్రపంచంలో ఉన్న ఫిజిక్ మేధావులు మొత్తం ఈయన అభినందించారు. ఒక్కసారిగా ఐన్స్టైన్ పేరు ప్రపంచం మొత్తం వినిపించింది. ఈయన ప్రతిపాదించిన అన్ని థియరీలు కన్ఫర్మ్ కావడంతో 1905 సంవత్సరాన్ని ఐన్స్టైన్ మిరాకిల్ ఇయర్ గా పిలుస్తారు. ఇదిలా ఉండగా 1930లో హిట్లర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. హిట్లర్ యోధుల్ని నిర్దాక్షిణంగా చంపే రోజులవి. ఐన్స్టైన్ కూడా యోధుల కుటుంబానికి చెందినవాడు కావడంతో ఈయన చంపాలని చాలా ప్రయత్నాలు అయితే చేశాడు. అంతేకాదు ఐన్స్టైన్ ప్రచురించిన ఎన్నో పుస్తకాలని కాల్చివేయించాడు. దీంతో ఐన్స్టైన్ జర్మనీని వదిలి అమెరికాకి వెళ్లి అక్కడే పౌరసత్వాన్ని పొందాడు. ఐన్స్టైన్ ప్రతిపాదించిన థియరీల వల్లనే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న టీవీ, రిమోట్, DVD ప్లేయర్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, GPS లాంటివి సాధ్యమైనాయి. అంతేకాదు మనిషి తెలివితేటల్ని కొలిచే IQ స్కోర్ సాధారణంగా 90 నుంచి 110 ఉంటే ఐన్స్టైన్ మాత్రం 120కి పైనే ఉండేది. ఐన్స్టైన్ పుట్టి పెరిగిన ఇల్లు ప్రస్తుతం లేనప్పటికీ ఆయన గుర్తుగా ఐన్స్టైన్ ఫౌంటైన్ అనే ఒక ప్రత్యేకమైన స్మారకాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఉల్మ్ నగరంలోని నట్ట నడిబొడ్డులో ఐన్స్టైన్ పేరుతో ఉన్న మెమోరియల్ ఇది. 1955 ఏప్రిల్ 18న ఐన్స్టైన్ అనారోగ్యంతో చనిపోయాడు. అయితే ఐన్స్టైన్ కి పోస్ట్ మార్టం చేసిన థామస్ హార్వే అనే డాక్టర్ ఎవరికీ తెలియకుండా ఐన్స్టైన్ బెయిన్ ఒక సీసాలో అయితే భద్రపరిచాడు. అసలు ఐన్స్టైన్ కి ఇంత తెలివి ఎలా సాధ్యమో తెలుసుకోవడానికి ఆ బ్రెయిన్ ని 240 ముక్కలుగా కోసి కొంతమంది పరిశోధకులకు అయితే పంపించాడు. చాలా కాలం ఆ మెదడుపై రీసెర్చ్ చేసి ఆ పరిశోధకులు కనుక్కున్నది ఏంటంటే ఐన్స్టైన్ బ్రెయిన్ లో పాలటైల్ లోబ్ అనే ఒక భాగం మిగతా మనుషులతో పోలిస్తే 15% ఎక్కువగా ఉందట. ఈ భాగమే మనం మ్యాథ్స్ బాగా చేయడానికి ఉపయోగపడుతుందట. బహుశా అది నాకు 0 అయి ఉంటుంది, ఎందుకంటే మ్యాథ్స్ నాకు ముక్క రాదు. ఐన్స్టైన్ మెదడుపై పరిశోధనలు పూర్తయిన తర్వాత ఆయన మెదడుని ఫిడెల్ఫియాలోని ఒక మ్యూజియంలో ఉంచబడింది. అంతేకాదు ఆయన కళని కూడా న్యూయార్క్లో భద్రపరిచారు. ఐన్స్టైన్ భౌతికంగా మనకు దూరమైన ఆయన ప్రతిపాదనలు, థియరీలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. మీకు విషయం తెలుసా, ఐన్స్టైన్ చనిపోయే ముందు అక్కడ ఉన్న నర్స్ కి జర్మనీలో ఏదో చెప్పాడంట. ఆమెకు జర్మనీ రాకపోవడంతో ఆ విషయం ఏందో ఇప్పటికీ తెలియదు. ఏది ఏమైనా ప్రపంచం ఒక గొప్ప మేధావిని అయితే కోల్పోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.